హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీషో నుంచి తీసుకున్న లెహెంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిందండి. మనకి లెహెంగా అనేది ఇలా వచ్చింది. ఈ స్టిచ్చింగ్ అనేది ఐరన్ ప్లేట్స్ పెట్టి చేపిచ్చాము. అయితే ఇంత నీట్ స్టిచ్చింగ్ అనేది ఉండాలండి ఎప్పుడైనా మనం ఏ స్టిచ్చింగ్ చేపిచ్చినా. అయితే మనకి మామూలుగా లెహెంగా స్టిచ్చింగ్ చేసేదానికను ఐరన్ ప్లీట్స్ పెట్టి లెహెంగా స్టిచ్చింగ్ చేసేదానికి కాస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ప్రిల్లు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని ప్రతి ప్రిల్లు ఐరన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి నీట్‌గా ఇలా ప్రిల్స్ అనేవి ఉంటాయి. బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్ అనేది ఇచ్చాము. ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్‌కి కూడా పూర్తయిపోయింది. ఇలా ఇచ్చాము. ఫ్రంట్ నెక్ అనేది ఇలా ఉంది. మనకి బ్యాక్ ఓపెన్ అనేది పెట్టేసామండి. ఈ బ్లౌజ్‌కి బ్యాక్ ఓపెన్ పెట్టి బ్యాక్ పాట్ నెక్ అనేది ఇచ్చాము. అయితే ఈ లెహెంగా ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుందండి. అయితే మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంటుందో కింద కామెంట్ అనేది చేయండి. మన సబ్స్క్రైబర్‌లో ఎంతమంది టైలర్‌లు ఉన్నారో కూడా కింద కామెంట్ అనేది చేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఇలా చిన్న బుట్ట అనేది ఇచ్చాము. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అనేవి ఇచ్చి ఇలా పైపింగ్ అనేది ఇచ్చాము. చూడండి ఎంత నీట్‌గా ఉందో స్టిచ్చింగ్ అనేది. అయితే ఇంత నీట్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు మనం కాస్ట్ కూడా అంతే తీసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మనం పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేశామని. అయితే మీకిప్పుడు చూపిస్తా చూడండి. బ్లౌజ్ రివర్స్ చేసి కూడా ఇంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఇవ్వాలండి ఎప్పుడైనా. చూడండి ప్రతి స్టిచ్చింగ్ కటింగ్ దగ్గర మనకి ఓవర్‌లాక్ అనేది చేశారు. మనకి నడుముకొచ్చేసి పైపింగ్ అనేది ఇచ్చాము. ఇలా నీట్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.